ప్రస్తుతం మనం నర్సంపేటలో ఉన్నాము. నర్సంపేటలో ఇక్కడ ఉప్పలయ్య హోటల్ దగ్గర ఉన్నాము. ఈ ఉప్పలయ్య హోటల్లో రుచికరమైన భోజనంను ఉప్పలయ్య హోటల్ వారు అందిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసు. ఇప్పుడు మనం ఉప్పలయ్య హోటల్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి కస్టమర్లు ఉన్నారు, వాళ్ళకి తెలుసుకుందాం ఎటువంటి భోజనం పెడుతున్నారు, నాణ్యతమైనవి తెలుసుకుందాం. అన్న ఎవరన్నా ఎక్కడ నుండి వచ్చారు? నా మాది బానజ్పేట. మేము గత ఒక 10 సంవత్సరాల నుంచి మేము సీడ్స్ కంపెనీలో పనిచేస్తాం. కానీ ప్రతిరోజు ఇక్కడనే వస్తాం, లంచ్ చేసి ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం. కానీ పర్వాలేదు, వెజిటేబుల్ అనేది ఏ కర్రీ ఉన్నా కూడా మంచి ఐటమ్ బాగుంటుంది, కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది, మనం ఇంట్లో తిన్నట్టే ఉంటుంది, భోజనం బాగుంటుంది, మంచిగా ఏదైనా కూడా డైజెషన్ కూడా బాగా అవుతుంది, మంచిగా ఉంటుంది భోజనం. ఇక్కడ నేను సీడ్స్ కంపెనీలో చేయబట్టి ఇప్పుడు 6 ఇయర్స్ దాటింది. ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ తింటున్నా నేను. అంత బాగుంటుంది, రైస్ కూడా, కర్రీస్ అయినా కూడా, ఏదైనా కూడా, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ తినడం అలవాటు అయిపోయింది మాకు. కొంతమంది కస్టమర్లు ఆయన భోజనం చేస్తున్నారు, అయినా సరే ఒక నిమిషం మాట్లాడి చూద్దాం, ఎందుకంటే లైవ్లో మాట్లాడిస్తే బాగుంటుందనే ఆలోచన మేరకు వచ్చాం. బ్రో, మేము యాక్చువల్లీ వరంగల్, అది మేము ఇక్కడ సర్వే చేయడానికి వచ్చినాము. ఎవరైనా ఉప్పలయ్య హోటల్ అంటే ఫస్ట్ టైం వచ్చి టేస్ట్ చేయడానికి ఓకే పర్లేదు, బాగుంది, చాలా బాగుంది. చాలామంది అడిగినా ఇదే హోటల్ పేరు చెప్పారు. మొత్తం దాదాపు ఎక్కడ జంక్షనా, ఆ జంక్షన్లో అయినా కూడా ఇదే పేరు చెప్పారు. ఇక్కడికి వచ్చినాం. మేమంతా ఒకటే వరంగల్ నుండి వచ్చినాం. బాగానే ఉంది ఫుడ్, ఓకే పర్వాలేదు. సేమ్ అన్న, మేము ల్యాండ్ సర్వే చేస్తాం. అయితే ఇక్కడ లంచ్ కానీ ఎక్కడైనా అడిగితే ఎవరిని అడిగినా ఇక్కడే సజెస్ట్ చేసిళ్ళు. ఓకే, ఫుడ్ బాగుందన్న. మనతో పాటు ఇంకా కొంతమంది కస్టమర్లు ఉన్నారు, వాళ్ళు భోజనం చేస్తున్నారు. అసలు ఎలా ఉంది రుచికరమైన భోజనం అడిగి తెలుసుకుందాం. ఎక్సలెంట్. కర్రీస్ కానీ అంటే మేము వరంగల్, మాది వచ్చినప్పుడల్లా ఉప్పలయ్య గారనే ఇక్కడికి వస్తాం. అంటే ఉప్పలయ్య అంతే, పర్లేదు, ఎక్సలెంట్. ఓకే అన్న, ఇది మంచిగా ఉంది. ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్ ఇది మెయిన్గా. ఎందుకంటే అందరికీ ఏంటంటే తక్కువ ధరలో వస్తుంది. ఇది కూడా మంచి హోమ్ మేడ్ ఫుడ్ కాబట్టి బాగుంది, ఎక్సలెంట్గా ఉన్నది, మంచిగా ఉంది ఫుడ్, బాగుంది, మెయిన్గా బాగుంది, పర్లేదు. ప్రస్తుతం మనం ఉప్పలయ్య హోటల్లో, ఈ హోటల్ మేనేజ్మెంట్ సంబంధించింది, కుక్ కూడా అతనే. అసలు ఎటువంటి ఫుడ్ ప్రజలకు అందియబోతున్నారు, ఏంది, ప్రజలు కూడా అధికంగా కనిపిస్తున్నారు, ఎటువంటి ఫుడ్ అందిస్తుంది? దాదాపు 30 సంవత్సరాలు మేము హోటల్ పెట్టి, మా నాన్నగారు మస్తు ఓపెన్ చేసినారు. గత సంవత్సరం నుంచి మేము మెయింటైన్ చేస్తాను. అందరూ మాత్రం అంతా ఎంప్లాయీస్ వస్తారు మా కాడికి. ప్రతి ఒక్కరు కూడా మా కాడికి, ప్రతి ఒక్కరు మా దగ్గరికి వస్తారు. ఉప్పలయ్య హోటల్ అని పేరు మామూలుగా. అంత ఫ్యామిలీ మేము, అంత వర్కర్స్ ఎవరు లేరు, అంత ఓన్గా మెయింటైన్ చేస్తాం మేము, అంత ఓన్గా. ఎవరైనా కూడా మనతో ఎంప్లాయీస్, జాబర్స్ అందరూ వాళ్ళు మా దగ్గర వస్తారు. మా నాన్నగారు దీన్ని ఓపెన్ చేసినారు. దీన్ని తర్వాత నేనే మెయింటైన్ చేస్తాను. గత 30 సంవత్సరాలు నేను నడిపిస్తాను హోటల్. ఉప్పలయ్య హోటల్ అని అసలు పేరు ఎవరిది? ఇది నాన్నగారి ఉప్పలయ్య హోటల్. నా పేరు శ్రీనివాస్. మా ఫ్యామిలీ మొత్తం మేమే మెయింటైన్ చేస్తాను, వర్కర్స్ ఎవరు లేరు. ఇదే మాకు జీవనాధారం. డాడీ ఉన్నారా? 2004 చనిపోయినాడు. తర్వాత నేనే మెయింటైన్ చేస్తాను, అంత ఫ్యామిలీ మేము, అంత ఓపెన్గా అంతా మేము, వర్కర్స్ ఎవరు, ఆ వర్కర్స్ ఎవరు లేరు, అంతా మేము ఓపెన్గా మేము పని చేసుకుంటున్నాం. అంత జాబర్స్ వస్తారు, అంత ఎంప్లాయీస్. మాది నాణ్యతమైన భోజనం అందిస్తున్నారు. ఒక 100 రూపాయలు 90 రూపాయలని ఉన్నది కదా, ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇది లాభం కోసం కదండి. మామూలుగా నాన్న పేరు కవర్ పేరు పెట్టిన దాని గురించి నడిపిస్తాను. ఇది లాభం కోసం ఆశపడలేదు. నాన్నగారి పేరు నిలబెట్టాలని హోటల్ నడిపిస్తాను అంతే. ఇది లాభసారిగా నడిపించలేము. శాకాహారమేనా, మాంసాహారం 2 ఉంటాయి. చికెన్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి మామూలుగా. కానీ సాదా భోజనం ఎక్కువ నడుతుంది మా అక్కడ. అంతా ఎంప్లాయీస్, జాబర్స్ వస్తారు అంతా. అది ఏ టైం నుంచి భోజనం ఉంటుంది? 11 నుంచి 4 వరకు ఉంటుంది సార్. 4 ఉండదు, నైట్ ఉండవు. అది కరోనా గురించి బంద్ అయిపోయింది. కరోనా గురించి నైట్ బంద్ అయిపోయింది. ప్రస్తుతం అయితే మంచిగా నడుతుంది హోటల్. మన పేరు పోయింది ఉప్పలయ్య హోటల్ అంటే మనకు అందరికి ఉప్పలయ్య అంటే అందరు వెళ్ళారా, దొంగలు వెళ్ళారా, అట్లా ఎంప్లాయీస్ అవుతారు ఇంకా. అది సార్ మొన్న కూడా మనకు అవార్డు కూడా వచ్చింది, అవార్డు వచ్చింది. దాని కొంచెం
సంబంధించింది మొత్తం మీరేనా చూసుకునేది? మా అమ్మగారండి, నేను మా అమ్మ అంతా మంచి ఫ్యామిలీ మొత్తం ఇక మా మిస్సెస్ మా అక్కగారు అందరికీ మేమే ఓన్గా పని చేసుకుంటాం. ఇవి మిగతా వాళ్ళు అంతా ఓన్గా గత 35 సంవత్సరాలు మేమే నడిపించుకుంటాం కూడా. 38 సంవత్సరాల నుంచి 86 నుంచి నడుపుతాం. గతంలో డాడీ ఎన్ని సంవత్సరాలు నడిపించారు? డాడీ నడిపించిండు 20 సంవత్సరాలు నడిపించిండు. తర్వాత మేము 10 సంవత్సరాలు మేము నడిపిస్తాను ఇక. అంటే మొత్తం ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతుందా ఈ హోటల్ పెట్టి? 20 సంవత్సరాలు కానీ 38 20 సంవత్సరాలు నాన్న నడిపించిన తర్వాత 10 సంవత్సరాలు నేను నడిపిస్తాను ఇక. ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్తావు? ఈ ప్రజలకు ఏం చెప్తున్నా అంతా సిఆర్సీలకు అందరికీ ధన్యవాదాలు. మాకు పేరు పేరు అందరికీ ధన్యవాదాలు. అందరు మా ముందు తలుచుకుంటాం కాబట్టి అది ఏం చెప్పేది ఏం లేదు. శ్రేయస్ మా కష్టం వల్ల దేవుళ్ళు, అదే మా కష్టం వల్ల దేవుళ్ళు ఇక మామూలుగా అందరికీ మా. ఓకే, విన్నారు కదా అండి, ఇది పరిస్థితి. ఇక్కడ నర్సంపేటలో భోజనం చేయాలనిపిస్తుందా అంటే ఎక్కడ అని అడిగితే ఉప్పలయ హోటల్ అని చెప్తున్నారు. అంటే కొంతమంది ఇక్కడ కస్టమర్ల దగ్గర కూడా మనం వెళ్ళి అక్కడ ఫేస్ టు ఫేస్ కూడా అడగడం కూడా జరిగింది. ఎటువంటి భోజనం పెడుతున్నారు, ఎంతవరకు నాణ్యతమైన ఫుడ్ అందిస్తున్నారు అని అడిగితే కొందరు అన్నారు దాదాపుగా ఇక్కడ 8 నుంచి 6 సంవత్సరాలు 4 నుంచి 10 సంవత్సరాల నుండి ఇక్కడే మేము భోజనం చేస్తున్నాము అని కూడా కొంతమంది కస్టమర్ కూడా చెప్పిన విషయం కూడా కనిపిస్తుంది. గత 38 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉప్పలయ హోటల్ అనేది నడుస్తుందని కూడా సంబంధించిన ఇక్కడ ఈ హోటల్ నడిపిస్తున్న వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కస్టమర్లు కూడా అధిక సంఖ్యలో వస్తూ పోతూ ఉంటారు. అందరికీ నాణ్యతమైన ఫుడ్ ఇవ్వడమే మా యొక్క హోటల్ యొక్క ప్రత్యేకత అని చెప్తున్న విషయం ఇది. ఉప్పలయ హోటల్ నుంచి ఫేస్ టు ఫేస్ నర్సంపేట నుంచి.